విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. గతంలో ఇదే సేవాదల్ 1924లో ఏదైతే దేశంలో స్వాతంత్రం గురించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, మౌలానా గారు చేసే సమయంలో అందరినీ జైల్లో పెడుతుంటుంటే అప్పుడు ఒక ఆలోచన వచ్చింది, హిందుస్థాన్ సేవాదల్ అని పెట్టాలని ఆడికర్ గారిని ప్రెసిడెంట్ చేయడం జరిగింది. అంటే అందరు జైళ్ళల్లో పోతే ఊర్లలో పోయి ఎవరు చెప్పాలి, బ్రిటిష్ వారి వ్యతిరేకంగా పోరాటోడు ఎవడని ఆనాడు మిమ్మల్ని ఏది ఆడికర్ నాయకత్వంలో చేశారు. కానీ అది రాను రాను హిందుస్థాన్ కాదు, ఇది కాంగ్రెస్ సేవాదల్ కావాలని 1931లో మన కాకినాడలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాకినాడలో 1931లో దాని పేరు మార్చి కాంగ్రెస్ సేవాదల్ అన్నారు. దానికి ఎవరైనా తెలుసా? మన దేశ ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొట్టమొదటి ప్రధానమంత్రి కావడానికి సేవాదలే కారణం. కానీ చెప్పినట్టే ఈనాలే అని ఇవాళ ఎవరికి మన నరేంద్ర మోడీ అడుగుజాడల్లోనే నడుస్తున్నాడు. మరి ఇక్కడ చూస్తే మన సేవాదల్ కార్యకర్తలకు నిజంగా కొంత అన్యాయం జరిగిందని నేను అంటా, ఏమని అనుకోండి. ఎందుకంటే ఎక్కడ కలామిటీ వచ్చినా, ఎక్కడ పేద ప్రజలు ఏది వర్షాలలో ఇండ్లు పోతే మీరే పోతారు. కృష్ణా జిల్లాలో ఆనాడు చనిపోయినటువంటి శవాలు కూడా సేవాదల్ మిత్రులు కొందరు తీయడం జరిగింది. కనుక మనం సేవాదల్ దృక్పథంతో ఉండాలి, సేవ చేయాలని ఆలోచన ఉండాలి. కానీ దాన్ని కూడా గుర్తించాలి అంటున్నా. ఇందులో ఎంతో మంది మంత్రులు కూడా అయ్యారు, సేవాదల్ చైర్మన్లు అయ్యారు, తారిక్ అన్వర్ అయ్యాడు, చాలా మంది అయ్యారు. కనుక నా ఉద్దేశంలో ఇవాళ అందరికీ కూడా పదవులు వస్తున్నాయి, సేవాదల్ కూడా పదవులు ఇవ్వాలి. కానీ మీరు కూడా పని చేయాలి. పని చేయాలంటే నాయకులు ఎంబడి తిరిగితే మీరు లీడర్లు కాదురా బాబు. ఊర్లల్లో ఉండాలి, మంచి చెడ్డ చూడాలి, నీళ్లు వస్తున్నాయా, రోడ్డు మీద చెత్తున్నదా, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కరెంట్ ఉన్నదా, అలాంటి పని చేసి ప్రజలలో ఉంటే సేవాదల్ కు గుర్తింపు వస్తుంది. ఇవాళ సేవాదల్ కు గుర్తింపు రావాలంటే పండిట్ జవహర్లాల్ నెహ్రూ లాంటి ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి సేవాదల్, కాంగ్రెస్ సేవాదల్ అంటే గుర్తింపు. సేవతో పాటు ప్రజల కష్టాలలో మీరు పాల్పంచుకోవాలి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడికి పోవాలి, పోలీస్ స్టేషన్ లో రికార్డు చేయించాలి, న్యాయం జరిపేటట్టు కూడా ప్రయత్నం చేయాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ వస్తే రైతులు ఇవాళ ఏది అపోజిషన్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆల్ డిక్లరేషన్ చేసినా రోజు ఏదో మాట్లాడుతూ ఉన్నారు. రేపు మూసి ఇష్యూ వస్తే కూడా దాంట్లో కూడా రేపు మూసి ప్రక్షాళనలో మీ బాధ్యత ఎక్కువ ఉన్నది. పోతారా లేదా? పోయి వారికి సాయం చేయాలి. మీ ఇంటికి పోతే మీకు ఇంటి ఇప్పిస్తామనాలి. తప్పనిసరిగా ఇవాళ ఏది 2 బెడ్రూమ్ ఇస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. ఈ మన ప్రచారం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుందో అది గ్రామాలకు పోవాలి. మీరే పోగలుగుతారు, మీకున్నది నెట్వర్క్. ఇప్పుడు పిల్లాడు మాట్లాడాడు ఏది మన ఏది ఖమ్మం జిల్లా నుంచి, చాలా చక్కగా మాట్లాడాడు. నేనేమంటున్నా, మొదలు మీరు డిసిప్లిన్ ఉంటే మిగతా వాళ్ళు కూడా డిసిప్లిన్ ఉంటారు. మీరు ఇక్కడ మాట్లాడుతూనే ఉన్నారు, అందరు లేచిపోతున్నారు. మీదే డిసిప్లిన్ ఎవరికి చెప్పుకోవాలా బాబు? కనుక ఫోటోలు దిగేది ఇచ్చేయండి బాబు, పని చేసేది నేర్చుకోండి. ఇవాళ తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వం ఏ అభివృద్ధి చేస్తుందో ఇవాళ నిన్న మాట్లాడేది వరంగల్ అభివృద్ధి చేసి సెకండ్ హైదరాబాద్ చేస్తా అంటున్నారు. అలాంటి కార్యక్రమాలను ప్రజల దగ్గర పోయి చెప్పగలిగే శక్తి మీకు ఉన్నది. అయ్యా మా ప్రభుత్వం ఇది చేస్తుంది, అవతలలో ఏది మాట్లాడుతుంది మీరు నమ్మొద్దు. రేవంత్ రెడ్డి ఆల్ డిక్లరేషన్ సోనియా గాంధీ చేసింది తప్పనిసరిగా అమలవుతుంది. అది రైతులు కానీ, బస్సులు కానీ, అన్ని ఇష్యూస్ కూడా మీరు కింది దానికా తీసుకుపోయే బాధ్యత మీ పైన ఉంది. ఈనాడు గుర్తింపు వస్తుంది, పనిచేస్తేనే గుర్తింపు వస్తుంది. సేవాదలకు కూడా గుర్తింపు రావాలనేది నా ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే ఎప్పుడో స్వాతంత్రం రానప్పుడు పెట్టినటువంటి సంస్థ, దీనికి సరి అయిన న్యాయం జరగాలనేదే నా ముఖ్య ఉద్దేశం. అదే విధంగా నేను లాల్జీ దేశాయి గారికి పై రిక్వెస్ట్ कर रहा हूं आपसे, ऑल इंडिया प्रेसिडेंट सेवादल को सही प्रोमिनेंट मिलना चाहिए. ये भी काम कर रहे हैं. हमारे पंचायत राज नगर पालिका इलेक्शन है,
उसमें बराबर का इनको मौका देना चाहिए। सरपंच हो, मंडल प्रेसिडेंट हो या मेयर हो, इनको भी देना भाई, काम करते। जब 4 ऑर्गेनाइजेशन है, SCI है, ST है, OBC है, मगर सेवा दल को कोई काम ही नहीं देते। काम खाली सेवा ही करना क्या? घर को जाता बीबी बोलते क्या है, सुबह उठे के निकलता तेरे कुछ नहीं मिल रहा, बाजू वाला गाड़ी में जाना बोलते। ये भी एक प्रॉब्लम होता, घर का झगड़ा बढ़ेगा। तो इसी वजह से राहुल गांधी को बोलना चाहिए, वैसा सोनिया गांधी को बोलना चाहिए। सेवा दल को, जो पंडित जवाहरलाल नेहरू इस देश का प्रधानमंत्री, सेवा दल से इस देश का प्रधानमंत्री बना, जेल को गया, वैसे चीजें गांव गांव में जाके आपको बताना चाहिए, ताकि आने वाले दिनों में सेवा दल का सही इंपॉर्टेंस मिलना मेरा दिल की बात है। सेवा दल को 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కనుక సేవాదల్ కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషమైన విషయం, ఎందుకంటే సెంచరీ సెలబ్రేషన్స్ అంటే జీవితంలో ఒకేసారి వస్తాయి. మనం అందరం కూడా ఒక లైఫ్ టైంలో ఒక సెంచరీ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామంటే మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. మరి సేవాదల్ 1924 సంవత్సరంలో మొదలు పెట్టుకొని ఈరోజు 2024లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంత పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమం జరుపుతున్నందుకు ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ అన్న గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం అందరం కూడా పెద్దలు ఇప్పుడే సేవాదల్ చరిత్ర గురించి చెప్పారు. పెద్దలు హనుమంతన్న కూడా అనేక విషయాలు సేవాదల్ గురించి చెప్పడం జరిగింది. కానీ ఒక విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, మనం ఏ శుభకార్యం చేసినా కూడా ఏ విధంగానైతే వినాయకునికి పూజ చేసుకుంటామో, కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యక్రమం చేసినా కూడా అది సేవాదల్తో మొదలవుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సేవాదల్ లేనిది కాంగ్రెస్ పార్టీ లేదు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఉందంటే అది మీ అందరి వల్ల, సేవాదల్ వల్ల అని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మనము భారత్ జోడో కార్యక్రమం మన ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా నడిచిన విషయం మనందరికీ తెలుసు. ఆ మొత్తం యాత్రలో ఒక మరవని విషయం ఏంటిదంటే, రాహుల్ గాంధీ గారు ప్రతి ఉదయం కూడా మొదటి దర్శనం అవతరణ చేసుకుంటుందంటే అది మన సేవాదల్ కుటుంబ సభ్యులు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఉదయం ప్రతిరోజు కూడా ఫ్లాగ్ హాస్టింగ్ చేస్తుండే. ఫ్లాగ్ హాస్టింగ్ చేసిన తర్వాతనే భారత్ జోడో పాదయాత్ర మనం అందరం కూడా చేసుకున్న విషయం మనందరికీ తెలుసు. భారత్ జోడో యాత్రలో అనేక మంది భారత్ జోడో యాత్ర నడుస్తున్నప్పుడు ఎంతో మందికి ఒక ఆశ ఉండే, సేవాదల్ పట్టుకొని నడుస్తున్న జెండా పట్టుకొని ఒక 4 అడుగులు వేయాలని మనలో ఎంతో మంది, నేను కూడా నాతో పాటు ఎంతో మంది నాయకులు, ఇక్కడ వేదిక పైన పెద్ద పెద్ద నాయకులందరూ కూడా అదొక డ్రీమ్ లాగా భావించారు. ఎందుకంటే సేవాదల్ ఆ ఒక జెండా వాల్యూ అట్లాంటిది అనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సేవాదల్ అంటే కేవలం హనుమంతన చెప్పినట్టు సేవనే కాదు, మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ రిప్రజెంటేటివ్స్. ఎందుకంటే మీరు ఎక్కడ పోయినా కూడా మీ యొక్క డ్రెస్ కట్టు, మీ యొక్క మన టోపీ కావచ్చు, మీ యొక్క డ్రెస్ బట్టి చూస్తే మీరే కాంగ్రెస్ పార్టీ. నిజమైన కాంగ్రెస్ ఐడియాలజీ, నిజమైన కాంగ్రెస్ సింబల్ ఏదైతే ఉందంటే అది ప్రతి ఒక్క సేవాదల్ కార్యకర్త అని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ చిత్రాలు మనం అందరం చూస్తున్నాం. మొదటి అధ్యక్షుడు, సేవాదల్ మొదటి అధ్యక్షుడు, మొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కూడా ఆ రోజులలో సేవాదల్ కి అధ్యక్షుడిగా చేసిరంటే నిజంగా కూడా మీరందరూ కూడా అదృష్టవంతులు. ఎందుకంటే మీరందరూ ఈ రోజు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అధ్యక్షుడు చేసిన దాంట్లో మీరందరూ కూడా భాగ్యస్వాములై ఒక 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఆ 100 సంవత్సరాల కార్యక్రమంలో మనం అందరం కూడా భాగ్యస్వాములం అంటే నిజంగా కూడా మనం అందరం అదృష్టంతో భావించాలి. నిజంగా చెప్పాలంటే గతంలో కూడా సేవాదల్లో అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొన్నా. గత 25 సంవత్సరాల్లో అనేక సందర్భాలలో సేవాదల్ కార్యక్రమంలో నేను పార్టిసిపేట్ చేసిన. కానీ ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున కూడా గాంధీ భవన్ లో ఎప్పుడు కూడా ఇలాంటి కార్యక్రమం కాలేదనే విషయాన్ని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ రోజు మన ప్రభుత్వం, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు చేస్తున్న కార్యక్రమాలు కావచ్చు, అదే విధంగా మన అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్న గారు తీసుకున్న కార్యక్రమాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లాలంటే అది మీ వల్లనే సాధ్యమని కూడా ఈ వేదిక నుంచి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను.